రెండు దిక్కుల ఒక ఏమంటారు ఒక ఏమంటారు ఒక ఒక అంటే అంబేద్కర్ గారిని కానీ రాజ్యాంగాన్ని కానీ అనిత్యం అవమానపరుస్తూ ఏదో కొద్ది మంది కోసము రాయబడ్డది, లేకపోతే అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వారుగా చిత్రీకరించడం అనేది వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే అక్కడ రెండు దిక్కుల ఉన్నది. ఓకే, ఒకటి ఏంటంటే దళిత సామాజిక వర్గము ఏది అంబేద్కర్ని ఒక కేవలం వాళ్ళ ఒక్కరికే పరిగణించేటట్టు ట్రీట్ చేయడము, అది ద అదర్ సైడ్ తప్పు. రెండో సైడు యొక్క ఏది మిగతా కులాల వాళ్ళు కూడా ఇది అంబేద్కర్ అంటే ఓన్లీ దళితులకే అన్నట్టుగా చేయడము. భారత ఇప్పుడు ఓడు ఆయన పేరేంది లలిత్ కుమార్ అనేటోడు ఏమని ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది రాయకంటే ముందు నుంచి మేము ఎట్లున్నామో అట్లనే ఉంటామంటాడు. అంటే మరి భారత రాజ్యాంగాన్ని యొక్క ఏది ఇంకోటి ఏమంటారంటే ఇక రాజ్యాంగాన్ని రాసిన అన్నిగా అంబేద్కర్ గారి యొక్క ఏమంటారు అంబేద్కర్ గారి అంటే ఇలా మనం తిన్నా కూర్చున్నా పడుకున్నా అన్ని అంబేద్కర్ గారి పుణ్యమే అంటారు. అంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పాయింట్గా అంబేద్కర్కే సంబంధమా? అంటే స్వతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, ఇంకా అనేక మంది వాళ్ళకి విలువ లేదా? ఒక అంబేద్కర్ ఒక వాల్మీకి గారు రామాయణం రాసినట్టు ఏదో అడవిలో కూర్చొని రాయలే కదా అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు మాత్రమే ఇక దానికి మొత్తం రాజ్యాంగానికి క్రెడిట్ పోతే మరి రాజ్యాంగ పరిషత్తు ఉన్నదానికి అర్థమైంది. మరి అంబేద్కర్ గారు రాసిన అన్నిటినీ అప్పుడున్న దేశం ప్రేమించే నాయకులు కానీ రాజ్యాంగ పరిషత్ అంగీకరించిందా? అంటే నేను ఏం చెప్తున్నా, ఆ రాజ్యాంగం రాసే బాధ్యత చాలా పెద్దది, చాలా బరువైన బాధ్యత. ఓకే, ఎందుకంటే ఆ యొక్క అనేక దేశాల రాజ్యాంగాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని అంతకుముందు బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టాలని, అంతకుముందు రాజుల కాలంలో ఉన్న చట్టాలని, ఆయా యొక్క సంస్థానాల్లో ఉన్న చట్టాలని అన్నిటినీ యొక్క ఏది చదివి వాటిని ఇప్పుడున్న వాటికి ఎట్లా వర్తిస్తాయని ఆలోచించి అది రాస్తే దాన్ని యొక్క అందరి రాజ్యాంగ పరిషత్తులు ఉన్న అందరి యొక్క దేశంలో ఉన్న అందరి నాయకుల ముందు పెడితే అందరూ కలిసి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దానిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని ఆలోచించి అందరూ ఆమోదయోగ్యంగా చేసుకొని రాసుకున్న పవిత్రమైన గ్రంథం. కాబట్టి అందులో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతి పాయింట్ భారత ప్రజలు తమ యొక్క స్వతంత్ర భారతము, గణతంత్ర భారతము, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఇక నుంచి ఎట్లా ఉండాలనో అని చెప్పి ఆలోచించి భారత ప్రజలందరూ తమ యొక్క ప్రతినిధుల యొక్క సభల్లోకి పంపించి, రాజ్యాంగ పరిషత్తులకు పంపించి భారత ప్రజలు తమ యొక్క గణతంత్ర రాజ్యము లేదంటే ఈ యొక్క రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి కావలసినటువంటి వ్యవస్థల్ని ఈ యొక్క అన్నిటినీ భారత ప్రజలు రాసుకున్నారు. ఆ రాసుకునే బాధ్యతని ఒక దేశానికి బిడ్డ అయినటువంటి ఒక జాతీయ దేశ నాయకుడైనటువంటి న్యాయవాద వృత్తి చేసినటువంటి మేధావి అయినటువంటి అంబేద్కర్ గారికి అప్పచెప్పారు. అంటే ఏమంటున్నా, పుస్తకం రాయడం వేరు, పుస్తకంలో ఉన్న పాయింట్స్ వేరు. పుస్తకంలో ఉన్న పాయింట్స్ అన్ని అందరి భారత ప్రజలకు సంబంధించినవి, అందరి ఆలోచనలు, అందరి యొక్క ఇన్పుట్ ఉంది అందులో. ఎస్, పుస్తకం రచించే బాధ్యతని 11 మంది కమిటీ తోటి చేసినప్పుడు అందులో మిగతా వారు వేరు వేరు కారణాల చేత వాళ్ళు లేకుండా అంబేద్కర్ గారు రచించే బాధ్యతన ఉన్నది. రచించినంత మాత్రాన ఇవాళ ఉన్న ప్రతి పాయింట్ అంబేద్కర్ది అనడం కరెక్ట్ కాదు. అంటే మిగతా నాయకులను అవమానించినట్టు, భారత ప్రజలను అవమానించినట్టు. అంటే కొంతమంది తెలియక పాపం అజ్ఞానంతో. ఓకే, సరే ఏమంటున్నా, అంబేద్కర్ గారికి ఎస్ ఒకటి సక్సెస్ఫుల్ గా 3 years లెస్ దాన్ 3 years లోపల ఇది అంత పెద్ద ఇంత అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి రచించే బాధ్యతని, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించండి. కాబట్టి దాన్ని మనం క్రెడిట్ ఇస్తున్నాం. ఇది భారత రాజ్యాంగ రచనా బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఇస్తున్నాం. దాంతోపాటు అంబేద్కర్ గారు ఆయన మెయిన్ గా కొట్లాడింది స్వతంత్ర ఉద్యమం యొక్క భారత ప్రజలందరికీ స్వతంత్ర ఉద్యమం కావాలని మిగతా నాయకులు కొట్లాడితే యొక్క అణిచివేయబడిన వర్గాల వారికి స్వతంత్రం కావాలని అంబేద్కర్ గారు కొట్లాడారు. ఓకే, అంటే ఈ బ్రాహ్మణుడు పెట్టిన వర్ణ వ్యవస్థ వివక్ష పోవాలని కొట్లాడారు. కాబట్టి ఆ యొక్క వివక్షను పోయే విషయంలో ఆయన చేసిన పోరాటాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఓకే, అట్లనే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు యొక్క చట్టసభల్లో ఏమంటారు రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర పోషించాడు. దానికి అప్రిషియేట్ చేస్తున్నాం.
అట్లనే బుద్ధిజం ప్రిన్సిపల్స్ కొన్ని రాజ్యాంగంలో అమలు అందరి దగ్గర అంగీకరింపజేసి వీటిని ఆ యొక్క రాజ్యాంగంలో ఉండేటట్టు చేసినందుకు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇక రాజ్యాంగంలో ప్రతి పాయింట్కి అంబేద్కరే అంటే నేను అంగీకరించాను. అట్లా ఎవరైనా చెప్తే తప్పు చెప్తున్నారు. అది భారత ప్రజలందరూ కలిసి తమ యొక్క స్వతంత్ర భారతము యొక్క గణతంత్ర భారతము ఇక ముందు నుంచి ఎట్లుండాలో వాళ్ళందరూ కలిసి రాసుకున్న పుస్తకం. అర్థమైందా? కాబట్టి అంబేద్కర్ ఇక మన కూసున్నా తిన్నా లేచినా ఆర్బీఐ ఉన్నా ఇంకోటి ఉన్నా అన్ని అంబేద్కరే అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరు చేసినా ఏం చేసిండ్రు, వివిధ దేశాల రాజ్యాంగాలు చదివినరు అంబేద్కర్ గారైనా ఇంకోరైనా. దాంతోపాటు అంతకుముందు బ్రిటిష్ వాడు 1857 నుంచి అంతకు ముందు నుంచి కూడా అనేక సార్లు యొక్క ఇండియా చట్టాలు తెచ్చిండు. ఇవాళ భారతదేశంలో పోలీసు వ్యవస్థ ఎవరు తెచ్చిండ్రు? బ్రిటిష్ వాడు తెచ్చిండు. భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎవరు తెచ్చిండు? బ్రిటిష్ వాడు తెచ్చిండు. అంటే ఆ బ్రిటిష్ వాడి చట్టాలు ఏమేమి తెచ్చిండో అవన్నిటినీ ఇంచుమించు అట్లనే ముందుకు తీసుకొచ్చినాం. అంటే అంబేద్కర్ గారు మొత్తం ఉన్నాయి తీసేసి ఇప్పుడు పార్లమెంట్ వ్యవస్థ ఉంది మన దేశంలో, కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్ వ్యవస్థ ఉంది. ఈ పార్లమెంట్ వ్యవస్థ ఎక్కడిది? అంబేద్కర్ గారు రాసింది కాదు. 90 or 99% ఆఫ్ ద థింగ్స్ బ్రిటిష్ వాడు ఎట్లయితే వదిలేసిపోయిండో ఇక దేవాదాయ శాఖ ఉంది, ఎవడు బ్రిటిష్ వాడు పెట్టిపోయింది. సో అట్లా అన్ని వ్యవస్థలు అంతకుముందు ఉన్న చట్టాలని అట్లనే ముందుకు తీసుకొచ్చినాం. అవి అప్పుడున్నటువంటి భారతదేశాన్ని యొక్క అందరూ యొక్క దేశాన్ని ప్రేమించే అందరు నాయకులు దాన్ని అప్రూవ్ చేసారు. నాయకులు నథింగ్ బట్ వాళ్ళు యొక్క మన ప్రజాప్రతినిధులు. అంటే భారతదేశ ప్రజలందరూ అప్పుడు 33 కోట్లు 50 కోట్లు ఎంతమంది ఉంటే అంతమంది ఆ రాజ్యాంగాన్ని తమ కోసం రాసుకున్నారు. కాబట్టి కొన్ని ఆయనకి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిండు, మేధావి, ఆయన ఆలోచనలు షేర్ చేసిండు, వాటి వల్ల మనం ఎంతో కొంత లబ్ధి చేకూరుతాం. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఈ రాజ్యాంగంలో ప్రతి పాయింట్ అంబేద్కర్ అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నా అంటే ఇది ఒక సైడ్కి తప్పు చెప్తున్నారు. రెండో సైడ్ వచ్చేసి ఏమంటున్నారు, ఈ రాజ్యాంగం రాయకముందు మేము ఎట్లా నచ్చినట్టు బతికినాము, మా మనువాదము మా చెత్త దాన్ని అట్లనే ఉంటాము, ఎవడో అంబేద్కర్ రాసింది మాకెందుకు అంటే ఒక్క అంబేద్కర్ రాయలేదురా అయ్యా. భారత ప్రజలు తమ యొక్క ఇక నుంచి ఎట్లుండాలో రాసుకున్న పుస్తకం అది. కాబట్టి ఎవడైనా అంగీకరించాలి. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి చట్టము అందరికీ వర్తిస్తుంది. నోబడీ ఈజ్ అబోవ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఓకే, గణతంత్ర భారతదేశం యొక్క భారత రాజ్యాంగానికి ఎవరు అతీతం కాదు. భారత ప్రధాని కానీ, భారత ప్రెసిడెంట్ కానీ, ఈ మనువాదులు కానీ, చిన్నజీఆర్ స్వామి లాంటి స్వామీజీలు కానీ ఎవడైనా భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిందే. అందులో ఉన్న ప్రతి చట్టం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నో వన్ ఈజ్ అబోవ్ ద లా. ఓకే, కాబట్టి ఎందుకంటే అది భారత ప్రజలందరూ రాసుకున్న చట్టం పుస్తకం. కాబట్టి అందులో పాటించకపోతే భారత ప్రజలను అవమానించినట్టు. అంబేద్కర్ గారిని కాదు, అది అంబేద్కర్ గారిది కాదు. అట్లనే అంబేద్కర్ గారు కూడా గాంధీ గారి లాగా, నెహ్రూ గారి లాగా, ఇంకో నాయకులాగా అందరివాడు, కొందరివాడు కాదు. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ లో దళిత లీడర్ గా రౌండ్ టేబుల్ సమావేశాలు పోయిండు, దళితుల యొక్క వివక్ష కోసం కొట్లాడిండు, అగ్రి చేస్తా. కానీ ఆ తర్వాత ఈ యొక్క న్యాయవాది అయిండు, తర్వాత న్యాయశాఖ మంత్రి అయిండు, తర్వాత భారత రాజ్యాంగ పుస్తకం రాసిండు. ఆయన చేసిన ఆలోచనలు కానీ అవి అందరికి యూజ్ అయినాయి, ఒక్క దళితులకే కాదు. కాబట్టి ఆయన జాతీయ నాయకుడు. కాబట్టి అందరి నాయకులు లెక్క అందరి వాడు అంబేద్కర్ గారు. కొందరికి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. ఓకే, ఆలోచించమని కోరుతున్నాను. ఓకే, సో ఎందుకంటే ఇది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాపం ఏమైతుందంటే అది భారత రాజ్యాంగం మనకు కాదేమో అని ఈ లలిత్ కుమార్, ఈ చిన్నజీఆర్ లాంటి వాళ్ళు, ఈ స్వామీజీలు, ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు మేమే సొంతంగా మాకు రాజ్యాంగం సంబంధించిన పోలీసులు ఉండగా, వాళ్ళకి మనం జీతం ఇచ్చి మనం పోలీసులు ఉండగా, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి మళ్ళీ మోరల్ పోలీసులు ఉంటారు. ఎందుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం అంటే తెలుస్తలేదు, దాని ఇంపార్టెన్స్ తెలుస్తలేదు, భారతీయ జెండా ఇంపార్టెన్స్ తెలుస్తలేదు. నో వన్ ఈజ్ అబోవ్ ద లా. ఆ యొక్క భారత రాజ్యాంగంలోని ప్రతి చట్టము ఈ అందరికి వర్తిస్తుంది. ఆర్ఎస్ఎస్ దాని ఎక్సెప్షన్ కాదు, బీజేపీ దానికి ఎక్సెప్షన్ కాదు, ఇంకొకరు ఎక్సెప్షన్ కాదు. అర్థమైందా? సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం. భారత రాజ్యాంగాన్ని అవమానించడం అంటే భారత మాతను అవమానించినట్టు, భారతదేశాన్ని అవమానించినట్టు, భారత ప్రజలను అవమానించినట్టు. ఓకే, సేమ్ థింగ్ విత్ అంబేద్కర్ గారు కొందరికి లీడర్ కాదు, అందరికి లీడర్. ఓకే, అది నేను చెప్పదలుచుకున్నా. హమారే ఎందుకంటే వాడు అమర ప్రసాద్ గారు ఏమంటాడు, అంబేద్కర్ అంటే సంపేత్తడు అంటాడు. అంబేద్కర్ కాలి కొనగోడి కూడా సరిపోడు వాడు. అంబేద్కర్ గారికి ఉన్న విషయ పరిజ్ఞానం ఎందులో ఉంది? రిడిల్స్ ఆఫ్ రామకృష్ణ పుస్తకం రాసిండు. ఏం రాసిండు? వాళ్ళని తిట్టలే.
ఇది అసంబద్ధంగా ఉంది, లాజిక్ ఎక్కడ వర్కౌట్ అయితలేదు, వాళ్ళు చెప్తున్న లాజిక్ ఎక్కడ కూడా మ్యాచ్ అయితలేదు అనేది అసంబద్ధంగా ఉంది అని అనేక టాపిక్స్ మీద రాసిన దాంట్లో ఒక పుస్తకం రాసిండు. మనుబాధ శాస్త్రాన్ని యొక్క వివక్షను పెంచి పోషిస్తారు సబ్ కాన్షియస్ లెవెల్లో వేల సంవత్సరాల నుంచి, కాబట్టి దాన్ని చింపేయమన్నాడు. మీకెందుకు వచ్చిందిరా, ఎందుకు బాధ అవుతుంది? ఎందుకంటే మీరు ఒక సిస్టమ్కి, దోపిడికి, ఒక వివక్షకి అలవాటు పడ్డారు కాబట్టి మార్పును అంగీకరించడానికి మీకు నచ్చట్లేదు. అందుకని అంబేద్కర్ని బెదిరిస్తుంది. ఇది అంబేద్కర్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. సమానత్వంగా ఉండాలి, అందరం ఒకటే అంటే మీకు నచ్చట్లేదు. మూర్ఖులు మీరు. హమారే సాజిద్ భాయ్, థ్యాంక్ యూ బ్రదర్. సాది మిత్రులారా, అది క్లారిఫై చేద్దామన్న ఉద్దేశంలో నేను వచ్చిన. సో జాన్ ప్రసాద్కి హాయ్ బ్రదర్. సో అట్లా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మాట్లాడుతూనే ఉంటా, ఏదో ఒక టాపిక్ మనకు వస్తూనే ఉంటుంది. నేను అంటే దాన్ని లెంతీ అయ్యి ఏమంటారు బోరు కొట్టకుండా ఉండాలి.